హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్ నాన్ రిమూవబుల్ బ్యాటరీని ఓపెన్ చేసి అందులో ఏముంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ వచ్చేసి నా మొబైల్ బ్యాటరీ అన్నమాట, పాడైంది. సో దీని లోపల ఏముందో వీడియో చేద్దాం అనుకున్నాను, కాబట్టి వీడియో చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, చూద్దాం ఇందులో ఏముందో. సో ఫ్రెండ్స్, పైన మనం కనుక మనం చూసినట్టయితే ఇలా స్టిక్కర్ లాగా మనకు ఒక ప్రొటెక్షన్ లేయర్ అయితే కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేయడం మనం వేరేతోనైతే చేయలేము. సో నేను బ్లేడ్ అయితే వాడుతున్నాను. ఓకే, ఇది మనకు గోర్లు ఉన్నప్పటికీ కూడా మనం దీన్ని ఓపెన్ చేయలేము. సో అందుకే బ్లేడ్ వాడాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ పైన కనిపిస్తుంది అంతా కూడా జస్ట్ ప్రొటెక్షన్ లేయర్ అనమాట. ఈ సిల్వర్ కలర్లో కనిపిస్తుంది అంతా కూడా. సో దీన్ని అయితే మనం రిమూవ్ చేసేసి బ్యాటరీని ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదైతే మీరు ఇంటి దగ్గర ట్రై చేసే ముందు జాగ్రత్త ఉన్నారు ఫ్రెండ్స్. మీరు ట్రై చేయకపోవడమే బెటర్ అంటాను. ఎందుకు నేను మీకు ముందు చెప్తాను. సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ పైన కనిపిస్తున్న ప్రొటెక్షన్ లేయర్ మొత్తాన్ని కూడా మనము రిమూవ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ సర్క్యూట్ అయితే కనిపిస్తుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు ఇక్కడ మనకు పైన కనిపిస్తుంది చూడండి. ఇది వచ్చేసి సర్క్యూట్ అన్నమాట. దీని ద్వారానే మనకు బ్యాటరీలో పవర్ అనేది స్టోర్ అవుతుంది, అలాగే సప్లై అనేది అవుతుంది. పైన కనిపిస్తున్న వైర్ ఏదైతే ఉందో అది వచ్చేసి పీసీబీ కనెక్టర్ అంటూ ఉంటారు. సో అదేంటంటే మనకు మదర్ బోర్డ్కి కనెక్ట్ అయ్యి మనకు పవర్ సప్లై అనేది చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇది అన్నమాట బ్యాటరీ వచ్చేసి. సో దీనిపైన మనకు 2 టైప్స్ ఆఫ్ లేయర్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి కాపర్ లేయర్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక మనం బ్యాటరీ ఎలా ఉందో చూసుకున్నట్టయితే ఇందులో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇందులో లేయర్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇవే అన్నమాట లేయర్స్ వచ్చేసి. ఇదంతా కూడా ఒకటే లేయర్ అన్నమాట. దీన్నే ఇట్లా మనకు రెక్టాంగిల్ షేప్లో ఇలా మడత పెట్టి పెడతారు. సో చూడొచ్చు, నేను బ్లేడ్తో కొద్దిగా ఎక్కువనే కట్ చేశాను. సో ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ మనకు బ్లాక్ కలర్లో కనిపించేది అయితే ఉందో ఇది వచ్చేసి గ్రాఫైట్ అనమాట. అలాగే లోపల వైట్ కలర్ ఒకటి కనిపిస్తుంది మనకు. ఇది వచ్చేసి జస్ట్ ప్రొటెక్షన్ కొరకు, అంటే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ నెగిటివ్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఇది ఒక ప్రొటెక్షన్ లేయర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు మనకు కాపర్ లేయర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మన బ్యాటరీ వచ్చేసి ఇక్కడ కాలిపోవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు కింద కూడా బర్న్ అయిపోయి కనిపిస్తుంది లేయర్ అంతా కూడా. సో దానివల్ల బ్యాటరీ అనేది పాడవడం జరిగింది. అంటే ఛార్జింగ్ ఉండేది కాదనమాట. 100% ఛార్జింగ్ ఎక్కి ఒక 1-2 మినిట్స్లోనే పూర్తిగా 0% అయిపోయేది. సో ప్రాబ్లం వచ్చేసి ఇదనమాట. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఈ లేయర్స్ని కూడా మనం కంప్లీట్గా రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ వైట్ కలర్ మీకు కనిపిస్తున్న ఈ పౌడర్ అంతా కూడా లిథియం అయాన్ అనమాట. సో ఫ్రెండ్స్, దీంతో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇది చాలా డేంజర్ అనమాట. దీని ద్వారా నాకు బ్యాటరీలు పేలడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. లిథియం అయాన్తో జాగ్రత్త ఉండండి, స్మెల్ కూడా చాలా వస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు కూడా దీన్ని ట్రై చేయకండి, ట్రై చేయకపోవడమే బెటర్. మీరు ట్రై చేస్తున్నట్టయితే సేఫ్టీస్ తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. చాలా స్మెల్ వస్తుంది, అయినప్పటికీ నేను వీడియో చేయాలనుకున్నాను. సో ఫ్రెండ్స్, చూడొచ్చు ఇదనమాట. దీంతో మీరు జాగ్రత్తగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట బ్యాటరీలో ఎలా ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియజేయండి.